హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి అమౌంట్ అయితే 29వ తేదీ అంటే నిన్న మనకి రిలీజ్ చేశారు కదా. సో మనకి దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అవేమిటో మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. సో వీడియో యూజ్ ఉంది అనుకున్న వాళ్ళు చూడండి, మిగతా వారు ఇప్పుడే స్కిప్ చేసేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేస్తారు కదా. సో నేను వెంటనే రిప్లై ఇవ్వలేను. సో మీరు ఏ రోజు కామెంట్ చేసినా ఆ రోజు నైట్ లోపు అయితే మీకు రిప్లై వస్తుంది. ఒక్కొక్కసారి నేను వెంటనే చూస్తే రిప్లై ఇస్తాను, ఎందుకంటే నేను వేరే వర్క్లో ఉండి ఈవినింగ్ వరకు రిప్లై ఎవరికి ఇవ్వలేకపోయాను. సో మీరు ఏ రోజు పెట్టిన కామెంట్కి ఆ రోజే రిప్లై వస్తుంది, కానీ కొంచెం లేట్ అయితే అవ్వచ్చు, ఎందుకంటే మొబైల్ అలా పట్టుకొని ఉండలేం కదా. సో మీరు కామెంట్ ఏదైనా డౌట్ ఉంటే చేయండి, నేను ఏదో ఒక టైంలో మీకు ఆ రోజు నైట్ లోపు అయితే రిప్లై అయితే ఇస్తాను. ఒక్కొక్కసారి కొన్ని కామెంట్స్కి అయితే చూసిన వెంటనే కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, చాలామంది ఓటీఏ పెండింగ్ ఉంది, నాకు అమౌంట్ పడుతుందని అడుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి సచివాలయంలో 5 స్టెప్ వెరిఫికేషన్ అనేది అయిపోయిన తర్వాత మనకి ఓటీఏ కంప్లీటెడ్ అవ్వడానికి టైం అయితే పడుతుంది. ఇది ఎందుకంటే డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది వాళ్ళు చేసిన తర్వాత అక్కడ కూడా మనకి కంప్లీటెడ్ అని అయితే వస్తుంది. సో దీనికి కూడా 4th ఇన్స్టాల్మెంట్కి కూడా మనకి సంబంధం లేదు, ఎందుకంటే 4th ఇన్స్టాల్మెంట్ అనేది లాస్ట్ ఇయర్ అమౌంట్ కదా. మనకి 5 స్టెప్ వెరిఫికేషన్ అయినా ఓటీఏ కంప్లీటెడ్ అయినా సో ఇవన్నీ పెండింగ్లో ఉన్నా కూడా మీకు అమౌంట్ అయితే పడుతుంది. ఇది మనకి 2023-24 ఇయర్కి సంబంధించి ప్రాసెస్ కాబట్టి ఇవి పెండింగ్లో ఉన్నా మనకి లాస్ట్ ఇయర్ అమౌంట్తో సంబంధం లేదు. ఇప్పుడు మనకు వేసేది లాస్ట్ ఇయర్ పెండింగ్ ఫీజు కాబట్టి, సో అప్పుడు మనకి ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి పడుతుంది. అలాగే న్యూ జాయినింగ్ వాళ్ళకి అమౌంట్ పడుతుందని చాలామంది అడుగుతున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో న్యూ జాయినింగ్ వాళ్ళు అంటే 2023-24 ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే అమౌంట్ అయితే పడదండి. సో మనకి సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 4th ఇయర్ వీళ్ళకైతే పడుతుంది, ఎందుకంటే వీళ్ళకి ముందు సంవత్సరం చదివారు కదా. అంటే సెకండ్ ఇయర్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ అమౌంట్ పెండింగ్ ఉంది కదా, వాళ్ళకైతే పడుతుంది. అలాగే మనకి థర్డ్ ఇయర్ వారికి సెకండ్ ఇయర్ది అలా పడుతుంది. సో మరి ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఫుల్ ఫీజు వేస్తారని కొంతమంది అయితే అంటున్నారు. సో అలానే న్యూస్లో చెప్పారని. ఫ్రెండ్స్, మనకి ఇది 4th ఇన్స్టాల్మెంట్ అని ఈకేవైసీకి కూడా నేమ్ వచ్చింది. సో ఫుల్ ఫీజు వేస్తామని కూడా అఫీషియల్గా అయితే రాలేదు. సో ఒకవేళ మీకు ఏమైనా అకౌంట్లో ఫుల్ ఫీజు అమౌంట్ అనేది పడితే మీరు కామెంట్ అయితే చెయ్యొచ్చు. నేనైతే పడదని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇది లాస్ట్ ఇయర్ అమౌంట్ రిలీజ్ చేసింది. ఫుల్ ఫీజు అమౌంట్ పడడానికి 2023-24కి సంబంధించి మీకు 5 స్టెప్ వెరిఫికేషన్ అవ్వలేదు, అలాగే ఓటీఏ కంప్లీటెడ్ అవ్వలేదు. సో ఇవన్నీ కూడా మనకు అవ్వలేదు కదా. ఇప్పుడు మనకి ఫుల్ ఫీజు ఎలా రిలీజ్ చేస్తారు? సో దీని ప్రకారం చూసుకుంటే మనకి ఫుల్ ఫీజు అనేది ఇప్పుడు మీకు పడదు, ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళకి. అలాగే 2023 అంటే 2022-23 ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి చాలా మందికి ఫుల్ ఫీజు అనేది లాస్ట్ టైమే రిలీజ్ చేసేసారు. ఎవరికైనా పెండింగ్ అమౌంట్ ఉంటే అంటే వాళ్ళకి ఏమైనా 4th ఇన్స్టాల్మెంట్ పడకపోతే అటువంటి వారికి ఇప్పుడు పడుతుంది వాళ్ళ బ్యాలెన్స్ అమౌంట్. సో మిగతా వాళ్ళకి 2024లో ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళకైతే ఫుల్ ఫీజు అమౌంట్ అయితే పడదు. ఒకవేళ పడితే మీరు కామెంట్ చేయొచ్చు. అలాగే మనకి అమౌంట్ అయితే నిన్న రిలీజ్ చేశారు కదా, ఇంకా కొంతమంది పడలేదని అంటున్నారు. ఫ్రెండ్స్, మనకి అమౌంట్ రిలీజ్ చేసిన వెంటనే పడదు, ఈ విషయం కూడా మీకు తెలుసు, ఎందుకంటే మనకి చాలా ఇన్స్టాల్మెంట్లు అమౌంట్ రిలీజ్ చేసిన 1 వీక్కి, అలాగే 10 డేస్కి, 20 డేస్కి, 30 డేస్కి ఇలా అయితే మనకి అమౌంట్ అయితే పడింది. సో మీరు అలా 1 మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది మీకు అమౌంట్ పడే వరకు కూడా. కొంతమందికి ఈరోజు పడవచ్చు, కొంతమందికి రేపు పడవచ్చు, అలా మనకైతే కొందరికి క్రెడిట్ అవుతూ ఉంటుంది డైలీ. సో మీకు పడే వరకు అయితే వెయిట్ చేయండి. అలాగే మనకి మదర్ అకౌంట్లో పడుతుందా జాయింట్ అకౌంట్లో పడుతుందా అని అంటున్నారు కదా. ఫ్రెండ్స్, మీరు జాయింట్ అకౌంట్ ఇస్తే జాయింట్ అకౌంట్ అనేది పైన జ్ఞానభూమిలో కూడా అంటే సైవో గారు కూడా అప్రూవల్ చేసిస్తే మీకు జాయింట్ అకౌంట్లోనే పడుతుంది, లేదంటే మదర్ అకౌంట్లో పడుతుంది. ఇవ్వని వాళ్ళకి మదర్ అకౌంట్లో మాత్రం పడుతుంది. సో ఈ ఇన్స్టాల్మెంట్ అయితే ఇలా క్రెడిట్ అవుతుంది. జాయింట్ అకౌంట్ నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ లోపు అయితే అన్నీ కూడా మీరు సబ్మిట్ చేసి 5 స్టెప్ వెరిఫికేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్కి లాస్ట్ డేట్ అడుగుతుందని నేను చాలా వీడియోస్లో చెప్పాను, వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.